ఇదిగో ఈ రోజు మనం కొంతమంది అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అమ్మాయిలు అంటే పద్ధతికి మారు పేరు, అమ్మాయిలు అంటే అనుకోతో ఉంటారు, సంస్కారంగా ఉంటారు అనుకున్నాం. కానీ ప్రజెంట్ జెన్జీ అమ్మాయిలు ఎట్లున్నారో తెలుసా? మెయిన్ పర్టికులర్ గా సిజేపీ ప్రొటెస్ట్ అనేది రీసెంట్ గా జరిగింది. దాంట్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు చూడు. మోదీకో వన్ వర్డ్ మే క్యా బోలేగే అంటే వాళ్ళ అమ్మని తిడుతుంది అమ్మాయి. ఇదే తెలియకుండా నలుగురిని మెయింటైన్ చేస్తూ ఉంటది. ఇది వచ్చి నరేంద్ర మోడీ గారి తల్లిని తిడుతుంది. నరేంద్ర మోడీ గారి వయసు 70 years ఉండొచ్చు. ఆయన తల్లికి ఎంత వయసు ఉంటది? ఆ వయసుని ఇమాజిన్ చేసుకోకుండా ఇన్ని బూతులు మాట్లాడుతుందంటే ఇదే పెద్ద బూతయ్యా. సిజేపీ ప్రొటెస్ట్ తో నాకు సంబంధం లేదు, ఇంకెవరితో నాకు సంబంధం లేదు. జస్ట్ నేను దీంట్లో ఈ అమ్మాయిలు ఎట్లున్నారు, ఫెమినిజం అంటారు కదా, వీళ్ళ ఎట్లున్నారో వీళ్ళ స్వభావం చూపించడానికి వీడియో చేస్తున్నా. అది అర్థం చేసుకోండి. మోడీ గురించి అడిగితే వాళ్ళ అమ్మని తిట్టావు, ఇప్పుడు మీ అమ్మని కూడా తిడతా నేను. ముగ్గురు అమ్మాయిలు మోడీ గురించి అడిగితే బూతులు మాట్లాడడం, తిట్టడం తప్ప ఇంకేం చేయలేదు. పేరేమో స్టూడెంట్ ప్రొటెస్ట్, బట్ వీళ్ళు చేసింది మాత్రం తిట్టడము, గలీజ్ మాటలు మాట్లాడడం, క్రింజ్ చేయడం. వీళ్ళని అమ్మాయిలు అంటారా? కమెంట్ చేయి. చూడ్డానికి అమ్మాయిలా ఉన్నారు కానీ అమ్మాయిల ప్రవర్తన వీళ్ళలో నాకు కనిపించట్లేదు. అండ్ స్వాగతం, నేను మీ సాయి కిరణ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇట్లాంటి అమ్మాయిలని పాయింట్అవుట్ చేద్దాం. మెయిన్ గా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. వీడియో నిండు వరకు చూడండి, మజా వస్తుంది. ఇది చూడు, ఇది సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ చెప్పంటే నవ్వుతుంది. సిబిఎస్ఈ అంది, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ అడిగితే మాత్రం ఆ ఎక్స్ప్రెషన్ చూడు. అందుకే మిమ్మల్ని ఊరికే తిడతారు మనుషులు, ఇందుకే తిడతారు. దీనికే చదువు కావాలి, ఇది వచ్చి చదువులో ప్రొటెస్ట్ చేస్తుందట, చదువు కోసం. ఇది వచ్చి మళ్ళీ మోడీ గారు అంటుంది. పెళ్ళే కాలేదు మోడీకి, మోడీని వెళ్ళి నీ పెళ్ళంని చేసుకో, దేశం ఎందుకు వేస్తున్నావు అంటుంది. అరే నాకు ఒక విషయం అర్థం కాదు. వీళ్ళు పార్టీల గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల రూలింగ్ లో సపోజ్ ఒక 10 మెడికల్ కాలేజీలు చేస్తే జస్ట్ 15 ఏళ్ల రూలింగ్ లో బీజేపీ 15 చేసింది కదరా. పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ మీకు అర్థమవుతుంది కదా. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అంటారు, నీట్ పేపర్ లీక్ అంటారు. వీళ్ళ కోపం కేవలం మోడీ గారి పైనే ఎందుకుంది? వేరే నాయకుల మీద, వేరే పేపర్ లీక్ల పైన ఇంతే అగ్రెషన్ వీళ్ళకి ఎందుకు లేదు? ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు? సో ఇదంతా సిజేపీ ప్రొటెస్ట్ లో తిట్టిండ్రు, గలీజ్ తిట్టిండ్రు మోడీ గారిని. అదే జార్ఖండ్ ప్రొటెస్ట్ లో ఒక అమ్మాయి డీసెంట్ గా వచ్చి మాట్లాడితే ఎవరు పట్టించుకోవట్లేదు. దట్ ఈస్ ది రియాలిటీ. హిపోక్రసీ. అనసూయ గారేది, చిన్మయ్ గారేది, హీరోయిన్ జ్యోతిక ఏది, సోనాక్షి ఏది, మోర్ దెన్ 10,000 పీపుల్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సిజేపీ ప్రొటెస్ట్ లో పిజ్జాలు, బిర్యానీలు వచ్చి ఎవడు పడితే వాడు ఫండింగ్ ఇచ్చిండు, డొనేట్ చేసిండు. మరి జార్ఖండ్ ని ఎవడు ఎందుకు పట్టించుకుంటలేడు అంటే అక్కడ పేపర్ లీక్స్ కనబడతలేవా? JSFC పేపర్ లీక్ అయినా. ఇక్కడ ఉన్న సెలబ్రిటీస్ అందరూ సిజేపీ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేశారు. జార్ఖండ్ ప్రొటెస్ట్ కి వీళ్ళు ఒక్క స్టోరీ సపోర్ట్ కూడా చేయట్లేదు. సిజేపీ ఫౌండర్ అభిజిత్ గాడు 600 ట్వీట్లు వేసాడు సిజేపీ ప్రొటెస్ట్ అప్పుడు. ఇప్పుడు జార్ఖండ్, పంజాబ్ ప్రొటెస్ట్ పైన ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. క్వశ్చన్ చేస్తే మేము మా హెల్త్లు బాగాలేవు అని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు సరే, మనం అమ్మాయిల గురించి కదా మాట్లాడుకునేది. ఇంత పెట్టు షర్ట్ ఇప్పుకొని వచ్చి 15 ఏళ్ళు, జస్ట్ దీనికి 15 ఏళ్ళు వచ్చి ఇటాలియన్ పిఎం తో మోడీ కొంచెం చిల్ అయ్యిండు. అంటే మెలోడీ చాక్లెట్ ని ఫన్నీగా వాళ్ళు నవ్వుకున్నారు. సరే, మన పిఎం మీద చాలా కోపం ఉంది, తిట్టింది అనుకుందాం. ఇటాలియన్ పిఎం ని కూడా నువ్వు మెలోడీ చాక్లెట్ తన ప్రైవేట్ పార్ట్ నుంచి బయటికి రా మోడీ అంటుంది. ఎవరు నేర్పిస్తున్నారు ఇట్లాంటి మాటలు? జస్ట్ 15 years మళ్ళీ దీనికి. ఒకప్పుడు 15 ఏళ్ళకి మగవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు, స్కూళ్ళల్లో చిల్లరగా బూతులు మాట్లాడుతూ. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇట్లానే తయారయ్యారా? మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్, నవ్వుతుంది ఇది. అమ్మాయిలు లేచిపోయే కాలం పోయి ఆంటీలు లేచిపోయే కాలం మొదలైంది. అరే మీరు స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పి నవ్వుతున్నారేంట్రా? నవ్వడం ఏంట్రా నాకు అర్థం కాదు. అరే ఇది జెన్జీ కాదరా, ఇది లిటరల్లీ క్రింజీరా, ఇది క్రింజీ. మళ్ళీ వచ్చి సారీ చెప్తుంది. ఏం జరుగుతుందిరా? मैं 15 साल की हूँ, मैं भी मात्र 15 साल की हूँ. మోడీ ఫ్రాన్స్ అని చెప్పి మళ్ళీ క్షమించాడు దీన్ని. మోడీ గారు పైకానా పోతే నాకు చెప్పడానికే వెరేట్ అనిపిస్తుంది. పురుగులు పడతాయి అంటుంది ఇది మోడీ గారిని పట్టుకొని, పిఎంని పట్టుకొని. 15 సార్లు 15 ఏళ్ళు మళ్ళీ వచ్చి ఇట్లా పెట్టుకొని
ఈ గ్యాప్ అంతా బూతులేరా. నేను 15 ఏళ్ళని కూడా చూడను, వాళ్ళ ఇంట్లో తిడుతున్నా. నువ్వు కూడా కమెంట్ లో తిట్టేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనం పనికొచ్చే వీడియోలు చేస్తాం. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతావు, మరిన్ని వీడియోలు చేయొచ్చు. మళ్ళీ ఇది బూతులు తిడుతుంటే మళ్ళీ ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్, బూతులు, కోకులు. వాడు కోకు తాగుతుండు, కోక్. 15 ఏళ్ళు అంత రాత్రి ఇది బయట ఏం చేస్తుంది, దాని లిప్స్ చూస్తుంటే పక్క ఇది మత్తు పదార్థాలు తీసుకునేటట్టు కూడా కనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళ అమ్మ వచ్చి మా పిల్ల రామ్ రామ్ భజన చేసుకుంటది. ये शुरुआत कहाँ से हुई? ये भजन करने वाली बच्ची है। మా పిల్లకి ఏం తెలియదు అంటే ये राम राम सीताराम बोलने वाली बच्ची है। నీ అమ్మ రామ్ రామ్ భజన చేసుకునేది ఇట్లుంటదా? నాకు అర్థం కాదు. మళ్ళీ నువ్వు బురకా వేసుకున్నావు, అచ్చా ఫేస్ రివీల్. అసలు ఏంది ఇల్లు? నాకు అర్థం కాదు. ఇంత క్రింజ్ ఎందుకు చేస్తారు వీళ్ళు? ఆ పిల్ల డ్రెస్, బిహేవియర్, మాటలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా వర్జినా అని క్వశ్చన్ చేసేలా ఉంది. తల్లి వచ్చి రామ్ రామ్ భజన్ చేసుకునే అమ్మాయి అంటుంది. పతివ్రత గారు అలాంటి వాళ్ళు ఎవరు లేరెక్కడా? అంటే మీరు పతివ్రత కాదన్నమాట. అరే క్రింజ్ అనే పదంకి పర్యాయ పదాలు రాయండి అంటే మీ ఫోటోలు పెట్టొచ్చురా. అసలు నిండిపోతాయి ఫోటోలు. అసలు సిజేపీ అని రాసేయాలనిపిస్తుంది నాకు దాని పక్కన. నమ్మవా? చూడు भाई ये है हमारे नीट एस्पिरेंट का प्रोटेस्ट। रात के 3 बजे आप देखो प्रोटेस्ट के नाम पे क्या हो रहा है। అర్ధరాత్రి 3 గంటలకి వీళ్ళు ఏం చేస్తారు? నీట్ ఆస్పిరెంట్ కా ప్రొటెస్ట్. తులసి చందు గారు వస్తారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. చిన్మయి వస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అనసూయ గారు వస్తారు, సపోర్ట్ చేస్తారు. సోనాక్షి వస్తుంది, ఎక్కడా లేని క్రింజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. దీనమ్మ వీళ్ళ ఫండింగ్ పర్ఫార్మెన్స్ చూస్తా ఉంటే నాకు లిటరల్లీ ఇది ఫండింగ్ అని అనిపిస్తారా? మరి జార్ఖండ్ లో అయితే, పంజాబ్ లో అయితే ఇంతే బ్రూటల్ గా లేవవే, ఇంతే తీవ్రంగా వీళ్ళ ఫేసులు, ముఖాలు, నోర్లు స్పందించవే. ఈ అమ్మాయి వచ్చి అక్కడ పోలీసులను పట్టుకొని టాయిలెట్ అంటుంది. టాయిలెట్ అంట, బాత్రూమ్ అంట. నీకేమన్నా దిమాక్ ఉందా అని? సిజేపీ ప్రొటెస్ట్. వీళ్ళకే ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళు వచ్చి ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేస్తారంట. టాయిలెట్ అంటుంది పోలీసులని. నీకంతా అసలు కేసులు వేసి లోపలేసి లాఠీలతో తన్నాలరా వీళ్ళని. ఆడవాళ్ళని కూడా చూడొద్దు వీళ్ళని. ఆడవాళ్ళని కూడా చూడకుండా తన్నాలి వీళ్ళని. నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఈనాటి బాలికలు రేపటి అన్నట్టు తయారవుతున్నారు కదా. మళ్ళీ వచ్చి సారీ చెప్తాను. जिनको सच में ऐसा लगा कि हाँ मैंने वो चीज गलती की तो मैं उनसे सॉरी बोल ముజే క్షమా కీజియే, ముజే ఏం తెలియదు. నీ అమ్మ ఎంగుదామని వస్తారు, ఎంగించుకొని వెళ్తారు, మళ్ళీ ఏమీ తెలియనట్టు. సిగ్గు లేని బతుకులు. ఒకప్పుడు ఆడదంటే సిగ్గు, ఇప్పుడు సిగ్గు లేని బతుకు అన్నట్టు అయిపోయింది ఇళ్ళని చూస్తుంటే. అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు తయారవుతారో అర్థం కాదు. గల్ల పడుతుంది, మళ్ళీ చేతులు లేపితే ఆడదాన్ని కొట్టావా, నువ్వు ఆడదాన్ని కొడతావా? వీడు కొట్టాడు ఆడదాన్ని చూడకుండా. మరి నువ్వు గల్ల పట్టినప్పుడు లేదా? రామ్ మందిర్ వాట్ ఎవర్ హీ ఫక్. నీ అమ్మ నువ్వు వెళ్ళి మసీదును అంటావా? ఎప్పుడన్నా అన్నావా? అచ్చా దీని బాయ్ ఫ్రెండే వాడా. పైన తోలు లేనోడితో ఇంగించుకుంటాది, మళ్ళీ వచ్చి రాముడిని తిడుతుంది. ఏం దిమాక్ రా, ఏం దిమాక్? సిజేపీ ప్రొటెస్ట్ అని అమ్మాయిలే చూడు చూడు, నేటి బాలక్యలు అమ్మాయిలు ఎట్లున్నారు చూడు, నీకు అర్థమవుతుంది. వీళ్ళని చూస్తే నీకు వీళ్ళని పెళ్లి చేసుకునే తీరున్నారు వీళ్ళు. లిటరలీ నువ్వు పెళ్లి చూపులకు పోతే ఇలా వీడు అరే దీన్ని అక్కడ వద్దు రిజెక్టెడ్ అంటావు, ఎంత అందంగా ఉన్నా కానీ. అట్లుంది ఇలా బిహేవియర్. ఫాదర్లెస్, మదర్లెస్ బిహేవియర్ కాదు ఇది, పేరెంట్స్ లెస్ బిహేవియర్. ఇది గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్, ఎవ్రీథింగ్, ఫ్యామిలీ లెస్, రిలేటివ్స్ లెస్ బిహేవియర్. ఇది రెడ్ లైట్ ఏరియాలో కూడా ఇట్లుంటారు అమ్మాయిలు. అంత గలీజ్ బిహేవియర్ నేను మీకు చూపిస్తున్నా. సిజేపీ ప్రొటెస్ట్ లో చూడు ఎట్లున్నారు అమ్మాయిలు, ఎట్లున్నారు నువ్వు చూడు. నేను నీకు అమ్మాయిలను చూపిస్తున్నా. వీళ్ళంతా ప్రౌడ్ ఇంజా అని వచ్చింది కదా, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నట్టు ఉన్నారా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ దీన్ని చేసి ఉంటే లిటరలీ వీళ్ళంతా డాన్స్ చేసేటోళ్ళు బట్టలు ఇప్పి. అంతేగా ఇది చేసే పని ఏంది తెలుసా? బట్టలు ఇప్పుకొని అదే సబ్స్క్రిప్షన్ పేరు మీద బతుకుతుంది. దీనికి మళ్ళీ అవార్డులు ఇచ్చిండ్రు. సోషల్ మీడియాలో ఒళ్ళమ్ముకోవాలి, ఇక్కడ మాత్రం పద్ధతిగా రావాలి. అచ్చా రాహుల్ గాంధీ చెప్పినట్టు పద్ధతిగా రా ఇక్కడికి అని. అరే మొన్ననే ఒలింపిక్ లో ఇండియా ప్రూవ్ చేసుకుందిరా, ఆడవాళ్ళు ప్రూవ్ చేసుకున్నారా. వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చారా మీరు అవార్డులు? గోల్డ్ మెడల్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు ఇండియాకి, వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు. అదే బట్టలు ఇప్పి వచ్చి ఇట్లా జీప్ నాపేస్తే అవార్డులు అంట, అవార్డులు. అరే నువ్వు చూడరా, ఇక్కడ ఇండియా కోసం ఆడి గోల్డ్ మెడల్ తెచ్చిన అమ్మాయిని నువ్వు లైక్ చేస్తావా, లేకపోతే ఇట్లా క్రింజ్ చేసి అమ్మాయిని లైక్ చేస్తావా? ఏది ఫాదర్లెస్, మదర్లెస్ బిహేవియర్? కమెంట్ చేయను నాకు. చూసావా ఆడవాళ్ళు ఎట్లున్నారు? అట్లుంటారు ఆడవాళ్ళు, ఇట్లున్నారు. ఈ ఆడవాళ్ళని మీకు చూపించడానికి వచ్చినా నేను. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంకో మహిళా దాన్ని చూపించి నీకు వీడియోని ఎండ్ చేస్తాను. अगर आप सच में चाहती हैं कि ब्राह्मणवाद जिंदाबाद रहे तो आप सड़कों पे मत घूमिए टी-शर्ट और पैंट पहन। బ్రాహ్మణ్ వాద్ అంటది. సపోర్ట్ చేస్తారు, మీరు రోడ్డు మీద తిరగకుండా అంటున్నారు. 4 గోడల మధ్య ఉండండి అంటున్నది. నీ మొగడు మీ డాడీ ముందర వంగి
సంస్కారంతో 4 గోడల మధ్య ఫుల్ డ్రెస్ వేసుకొని బతుకు అంటుంది. అంటే అలా బతకడం తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. అమ్మాయి ఏముంది, అబ్బాయి ఏముంది, ప్రతి అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రికి గౌరవం ఇవ్వాలి, తల వంచి కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ముందర పద్ధతిగా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. అలా ఉండకంటదంటే ఇది ఎవరిష్టం వాళ్ళది. ఉండేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇది ఉండదని చెప్పి అందరూ ఉండొద్దా? మీ బ్రాహ్మిన్స్ లో అట్లనే ఉంటది, సో మీరు అట్లనే ఉండండి అంటున్నది. కట్ చేస్తే దీని బాయ్ ఫ్రెండ్ ఎవడో తెలుసా? ముస్లిం. కరెక్ట్ గానే విన్నాం, ముస్లిం. మరి బురకా గురించి మాట్లాడదే. మళ్ళీ ఇది ఎంత ఎడ్డిదంటే లిటరల్లీ దీని ఎడ్డితనానికి ఎడ్డోళ్ళు కూడా చి అంటారు. చూడు, जैसे जब मेरे फैमिली को पहली बार पता चलता है कि मैं लेफ्ट के किसी संगठन से जुड़ी हूँ, तो मेरे फादर तो फौज में है, तो वो मुझे सबसे पहला एग्जांपल यही देते हैं कि లెఫ్ట్ లాబీకి నేను సపోర్ట్ చేస్తాను, ఐడియాలజీ కొంచెం దానికే సిమిలర్ గా ఉంటది అంటే हमारे लोगों को मारा जाता है और तुम्हारे ही लोग मारते हैं, तुम इनके साथ कैसे जा सकती हो, बहुत कुछ रहता है. मेरे फादर ने मुझसे 10 साल से बात नहीं की है. వీళ్ళ డాడీ దీంతో మాట్లాడడం మానేస్తాడు, ఇండియన్ ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తాడు. इसी वजह से क्योंकि मैं इस पॉलिटिक्स से जुड़ी हुई हूँ. సో వాళ్ళ నాన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండంట, అరే మీ లెఫ్ట్ లాబీ మీ వాళ్ళు మా ఆర్మీని చంపుతారు, కించపరుస్తారు, సపోర్ట్ చేయరు, తిడతారు, నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావే వాళ్ళకి అంటే ఇది మాట్లాడడం మానేసిందంట. मान लीजिए लेफ्ट पॉलिटिक्स से जुड़े रहना इस देश में अपने आप में प्रोग्रेसिव सेक्शन में भी लिबरल सेक्शन में भी एक अलग मार्जिनलाइजेशन है. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ వచ్చి And the next step is removing Amit Shah. అమిత్ షా అంటది. ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయిండు, అమిత్ షా నెక్స్ట్ టార్గెట్. మరి జార్ఖండ్, పంజాబ్ చూడు, సొంత తండ్రితోనే 10 ఏళ్ళు మాట్లాడడం మానేసింది అంటే ఈ థాట్ ప్రాసెస్ చూడు, ఆ బిహేవియర్ చూడు. ముస్లింని పట్టుకుంది, మళ్ళీ తను ముస్లిం అబ్బాయిని ప్రేమించడం, లెఫ్ట్ లాబీతో కొలాబ్ అవ్వడం, ఓకే బట్ తండ్రితో మాట్లాడకపోవడం ఏంది? మళ్ళీ ఆయన ఇండియన్ ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తాడు, ఇండియన్ ఆర్మీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఉంటాడు, ఆయనకి ఎంత అనుభవం ఉంటది, యాక్చువల్ రియాలిటీ ఆయనకు తెలిసి ఉంటది. తండ్రిని బయట పెట్టడం ఏంట్రా? ఇవి ఇట్లున్నారు అమ్మాయిలు. చూసిండ్రా ఈ లెఫ్ట్ లాబీ సిజేపీలో అమ్మాయిలు మీరు చూసిండ్రు ఎట్లున్నారు? వీళ్ళ మధ్యలో మనం పెరగలుగుతామా? చూసుకో, ఒకవేళ నీ పుట్టిన కూతురు కూడా ఇట్లా బిహేవ్ చేసింది అనుకో, ఇట్లా ఉందనుకో, నీ హార్ట్ ఎన్ని ముక్కలు అవుతుంది. ఇట్లాంటి సొసైటీ నువ్వు ఊరుకుంటున్నావా? వద్దురా నాయన అనిపిస్తుంది నాకైతే. ఎంత తొందరగా వీడియోని ఎండ్ చేస్తే అంత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. సో నేను వీడియోని ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ అంకితా సింగ్ అని ఒక అమ్మాయి ఉంటది, చాలా తన బ్యాక్ చాలా ఎక్స్పోజ్ చేస్తుంది. సో మనం కూడా దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం, ఎంటర్టైన్ చేస్తా, రియాలిటీ చెప్తా, మిమ్మల్ని ఒక గుడ్ పాత్ లో పెట్టడానికి ట్రై చేస్తా. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి హైప్ ఇచ్చేసి. ओके बाय.